మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ దినము కూడా మనం అందరము సజీవులుగా నిలిచి ఉండి ఆయన నామమును కీర్తించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకి ఇచ్చిన చక్కటి తరుణమును బట్టి ఆయనకు హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్దులమన్నాం. ప్రియులారా, మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు నీవును చదవండి. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప కార్యములు చేయగలిగిన సమర్థవంతమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. రాత్రి అంతయు నాయనా మా పడకల్లో మీరు తోడుగా ఉన్నారు. చక్కటి నిద్రనిచ్చారు. సురక్షితమైనటువంటి మెలకువనిచ్చి ఈ దినమునైనా నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు తండ్రి. చదవబడిన మాటల ద్వారా నైనా నీవు మాట్లాడుటకు తండ్రి, ఆధ్యాత్మికముగా మేము నీ సన్నిధిలో అభివృద్ధి పొందుటకు కృపానుగ్రహించండి తండ్రి. మేము కాదు మాట్లాడేది, నీవే మాలో ఉండి తండ్రి శ్రేష్టమైన మాటలను వినిపింప చేస్తావని నమ్ముచున్నాం. దయామయడానికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచు నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. మరొకసారి యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి చదువుకున్న వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు ఆయన నోట నుండి ఈ మాటలు మరి అందిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎక్కువగా మరి ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడిన మాటల గురించి మనము వింటూ వస్తూ ఉన్నాం. అందులో ఈరోజు మరి ఈ యొక్క అంశమును మనం తీసుకోవడం జరిగింది. ఏం చేశారు అనేది మనం ఆలోచన చేస్తే అందుకు యేసు అంటున్నాడు, నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. ఏం చేశారు, ఏం చేయాలి? ఒక క్రైస్తవులుగా, ఒక దేవుని బిడ్డలముగా, దేవుని సమాజంలో చేరి ఆయన ఆరాధిస్తున్నటువంటి వారిమిగా మనం ఏమి చేయాలి? ఆయన ఏం తెలియజేస్తా ఉన్నాడు? మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈ దినము కొన్ని మాటలను మనము మరి పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి తెలుసుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బయలుదేరుతున్నట్టుగా మంచి సమరయుని యొక్క ఉపమానము మనం బాగా తెలుసు. మంచి సమరయుడు మరి ఏం పని చేశాడో, ఒక బాటసారికి ఒక ప్రాంతం నుండి బయలుదేరుతూ వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో అతను మరి దొంగల చేత కొట్టబడి మరి కొసప్రాణంతో ఉన్నప్పుడు అక్కడ కొంతమంది యాజకులు వస్తారు, మరి ఇంకొంతమంది ఆ ప్రాంతంలో వస్తారు, కానీ వారెవరు కూడా ఆయనకు ఎలాంటి పరిచర్య చేయరు, చూస్తున్నట్టుగా వెళ్ళిపోతారు. మరి సమరయుడు వస్తాడు,
తన యొక్క గాడిద పైన కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి మరి ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఇంకేదైనా ఖర్చు అయితే నేను ఇస్తాను అని చెప్పినట్టుగా తెలియజేస్తాడు. ఇక్కడ మరి ఒక మంచి సమర్పణ అనేది మనం చూస్తున్నాం. అయితే ఈ దినము మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, నేను ఎంచుకున్నటువంటి వాక్య అంశం ఏంటి అనంటే, క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అనంటే, ఒక మనిషిని క్షమించడము అనేది చాలా 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 మరి అవసరం. క్షమాపణ అనేది మానవుని జీవితంలో చాలా అవసరం అండి. మనము దేవుని బిడ్డలముగా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధానములో మనము నిరంతరము మరి ఆశీర్వదింపబడాలి అనంటే, దేవుని సన్నిధానంలో మనము మరి ఆధ్యాత్మికముగా బలపరచబడాలి అనంటే, ఒక వ్యక్తిని మనము క్షమించగలిగేటువంటి గొప్ప మనస్సు మనకు అవసరం. ఇది చాలా కష్టమైనటువంటి పనే. ఒక వ్యక్తిని మనం క్షమించడం అనేది చాలా కష్టమైనటువంటి పనే. కానీ యేసుక్రీస్తు యందు మనం నిలిచి ఉన్న ఎడల, దేవునితో మనం సహవాసం చేస్తున్న ఎడల, ఆత్మానుసారముగా మనం జీవిస్తున్న ఎడల, ఆయన కొరకు ఎదురుచూసే సమూహముగా మనము ఉన్నట్లయితే, ఈ క్షమించడము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. అందుకనే ఇక్కడ మనం చదువుకున్నాం. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పెను. మనము ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని మనం చేయడము చాలా ఇంపార్టెంట్ అండి. రెండోదిగా ఆయన అడుగుజాడల్లో నడవడము చాలా ప్రాముఖ్యము. ఇంకా క్రైస్తవ జీవితంలో క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం తెలుసుకున్నాం కదా. అయితే మరి చాలా మటుకు మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఈ త్రోవలో మనం చూసినప్పుడు యాజకుడు ఆ త్రోవలో వెళుతూ ఉన్నాడు. అయితే అతను పక్కకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి సమరయుడు వెళ్ళిపోయాడు. ప్రయాణమైపోతుండగా అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలి పడినట్టుగా మనం చూస్తున్నాం. యాజకుని ముందు మరి మనం చూసినప్పుడు ఇంకో వ్యక్తి కూడా అక్కడ బయలుదేరుతున్నట్టుగా మనం చూస్తాం. పైన అతడు ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు తిరిగి వెళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి వరప్రాణములతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూసి పక్కగా పోయాను. అలాగుననే లేవీయుడు కూడా వెళ్ళిపోయాడండి. ఒక లేవీయుడు వెళ్ళిపోయాడు. ఫస్ట్ యాజకుడు దేవుని సన్నిధిలో నిరంతరము దేవుని సన్నిధిలో పని చేస్తున్నటువంటి ఒక యాజకుడు వెళ్ళాడు. తర్వాత లేవీయుడు కూడా ఆ చోట నుండి పక్కకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాము ఇక్కడ అంటే, క్రైస్తవులముగా ఉన్న మనము దేవుని సన్నిధిలో ఉన్నంత మాత్రమున, దేవుని సన్నిధానంలో మనము ఉండి దేవుని పనిని జరిగిస్తున్నంత మాత్రాన మనం ఎప్పుడు కూడా పరలోకానికి వెళతాము అనేది ఆలోచన చేయకూడదు. ఎందుకు అనంటే, మరి ప్రాక్టికల్ ఎంత అవసరమో థియరీ కూడా అంతే అవసరం. ఒక విద్యార్థికి థియరీ ఎంత అవసరమో ప్రాక్టికల్ కూడా అంతే అవసరం. మరి దేవుని సన్నిధిలో మనము అటెండ్ అవుతున్న ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతున్నంత మాత్రాన ఏంటిదండి, ఆరాధనకు అటెండ్ అవుతాం, విజ్ఞాపన కూడిక అటెండ్ అవుతాం,
స్త్రీల కూడిక, స్త్రీలైతే స్త్రీల కూడిక అటెండ్ అవుతారు. బైబిల్ స్టడీకి ఒక వారంలో బైబిల్ స్టడీ జరుగుతుంటే బైబిల్ స్టడీకి అటెండ్ అవుతారు. కార్యక్రమాలు ఇంకా సంఘంలో ఏదన్నా కార్యక్రమాలు ఉంటే అటెండ్ అవుతాం. ఇవన్నీ అటెండ్ అవుతాం, తప్పకుండా అటెండ్ అవుతాం. అయితే వీటన్నిటితో పాటు ప్రధానమైనటువంటి ఒక విషయం ఏంటనంటే, మన జీవితంలో క్రియలు అనేది చాలా ఇంపార్టెంట్. క్రియలు లేకుండా దేవుని సన్నిధిలో మనము మరి సజీవులముగా ఉండలేమండి. ఆత్మీయముగా సజీవులుగా మనం ఉండలేము. అందుకనే దేవుని వాక్యం మనకు చాలా తేటగా తెలియజేస్తూ ఉంది. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి, ఒకసారి ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు యాజకుడు ఎక్కడుంటాడు? యాజకుడు నిరంతరము దేవుని సన్నిధిలో ఉంటాడండి. యాజకుడు నిరంతరము దేవుని సన్నిధిలో ఉంటాడు. లేవీయుడు ఎక్కడుంటాడు? లేవీయుడు కూడా మరి దేవుని సన్నిధిలోనే ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి వీళ్ళిద్దరూ కూడా నిరంతరము దేవుని దగ్గరే, దేవుని పరిచర్యలో మరి ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ ఒక బాటసారి మరి కొసప్రాణంతో ఉన్నప్పుడు చూసి పక్కకు తప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే, ఇక్కడ సమరయుడు వెలివేయబడిన వాడు అని మనం చెప్పుకోవచ్చు. సమరయ స్త్రీ గురించి మనం ఆలోచన చేస్తే, ఆమె మిట్ట మధ్యాహ్నపు వేళలో నీటి కోసము బావి దగ్గరికి వస్తుంది. అక్కడ యేసు ప్రభు వారితో అంటాది, మీకు మాకు సాంగత్యం ఎక్కడా అని అంటది. అంటే మా పరిస్థితి చాలా మరి అంటరాని పరిస్థితి మాది. చాలా తక్కువ జాతి వారిమి మేము, మీకు సమానత్వం కలిగిన వారం కాదయ్యా అన్నట్టుగా మనం అక్కడ చూస్తాం. ప్రియులారా, దేవుడు ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు అని అంటే, ఆయన దీనులనే ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ పైనున్న ఇద్దరి యొక్క లక్షణము, వారు ఒకవేళ నిరంతరము దేవుని సన్నిధిలో ఉన్న వారు ఆచార రీతిగా, వారు అలవాటు రీతిగా వారు మరి ఉన్నారే కానీ విశ్వాసంతో ఉన్నట్టుగా మనం అక్కడ చూడలేకపోతా ఉన్నాం. చాలామంది క్రైస్తవులు ఇలాంటి త్రోవలో ఉంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. మరి ఎన్నో తరాల నుంచి మేము ప్రార్థనకి వెళ్తున్నాం కదా, కనుక మేము కూడా వెళ్ళాలి కానీ అన్నట్టుగానే వెళ్తూ ఉన్నారు. ఒక అద్భుతమైన అవకాశం ఏంటి అని అంటే, దేవుని ఎరగడము, దేవుణ్ణి గుర్తెరగడము, నిజ దేవుణ్ణి ఆరాధించడము, ఇది చాలా అద్భుతమైనటువంటి దేవుడిచ్చిన గొప్ప అవకాశం, దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణం. ఆయన్ను తెలుసుకోవడము, ఆయన దగ్గరికి రావడము, ఆయనలో కలిసి ఆరాధించడము మానవ జీవితంలో మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరము. అయితే దేవుని సన్నిధిలో ఉండవలసిన రీతిలో మనం ఉండకపోతే మనము చాలా మరి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతామండి. దేవుని సన్నిధిలో ఉండవలసిన రీతిలో మనం ఉండి ఆయన ఆరాధించి ఎన్ని గొప్ప మేలులండి, అసలు వర్ణింపలేనన్ని గొప్ప మేలులను మనము పొందుకోవటానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. చాలామంది బాధాకరమైన విషయం ఏంటంటే, వారు దేవుని సన్నిధిలోనే ఉంటారు కానీ, దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు కానీ, వారు ఆత్మానుసారముగా జీవించలేక కొంత లోకములో కొంత దేవునిలో, కొంత లోకములో కొంత దేవునిలో ఉండి ఎటు పోలేని పరిస్థితుల్లో వారు సంపూర్ణంగా దేవునిలో ఉండలేక, సంపూర్ణంగా లోకములో ఉండలేక వారు ఎలా ఉంటారనంటే, అటు ఫలించలేని స్థితిలో ఉంటారు, అట
నరికివేయపడలేని పరిస్థితులలో ఉంటారు. చాలా ప్రమాదం. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, అక్కడ మనం చదివినప్పుడు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, నీవు కూడా వెళ్ళి అలాగూ చేయు. ఏం చేశాడు దేవుడు అనేది మనం ఆలోచన చేసినప్పుడు, కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఆమేన్. 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 ఇక్కడ మనం చూసినప్పుడు ఒక అద్భుతమైన మాటను మనం ఇక్కడ గమనించగలమండి. మీరును అలాగూ చేయండి అని దేవుడు చెప్తున్నాడు. ఏం చేయాలి అని అంటే 13వ వచనము చివరి లైన్లో మనం చూస్తున్నాము, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించండి. ఇది క్షమాపణ అనేది, క్షమించడం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం అండి. ఈనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, ఒకే సంఘానికి వస్తుంటాం, విశ్వాసులుగా ఒకే సంఘములో ఉంటారు. వారు కొన్ని సంవత్సరాల నుండి అదే మందిరానికి వెళుతున్నారు, కానీ వారు ఇరువురు ఒకరినొకరు మాట్లాడుకోరండి. ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. క్రైస్తవులమే, ప్రార్థనకు పోయేవారమే, ఆరాధనలో పాల్గొనేవారమే, దేవుని సన్నిధిలో అన్నిటిలో ఉండేవారమే, అవసరమైతే ఒకవేళ పక్కన కూర్చోవచ్చు, లేక ఎదురెదురు కూర్చోవచ్చు, కానీ వారిద్దరికీ మాటలు ఉండవు. వారిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకోరు. ఎన్ని రోజుల నుంచి మాట్లాడుకోరు అంటే దాదాపు 5 సంవత్సరాలు అనొచ్చు, 10 సంవత్సరాలు అనొచ్చు, 20 సంవత్సరాలు అన్నా కూడా ఆశ్చర్యం లేదండి. ఏంటండి, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒకరినొకరము మరి మాట్లాడుకోవాలి, పలకరించుకోవాలి, ఆప్యాయంగా ఉండాలి, అనురాగంగా ఉండాలి. దేవుని వాక్యం ఇంకా చాలా క్లారిటీగా మనకి ఏం చెప్తుందనంటే, మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. ఒకరి అవసరాల కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధిస్తూ దేవుని సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలనంటే, మనం అందరము కూడా ఒకరినికొకరం మరి ప్రార్థించే వారిగా ఉండాలి. తర్వాత ఒకరిని ఒకరము క్షమించే వారిగా ఉండాలి. ఈ క్షమాపణ అనేది ఎప్పుడైతే మన జీవితంలో ఉండదో, క్షమించే తత్వము మన జీవితంలో ఎప్పుడైతే ఉండదో, అప్పుడు దేవుని సన్నిధిలో మనము ఆత్మీయంగా అభివృద్ధి కాలేమండి. అప్పుడు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మనము ఎదగలేమండి. ఎందుకనంటే మనకు ఉన్నటువంటి ఘోరమైనటువంటి అలవాటు మరి క్షమాపణ లేని గుణం. ఎవరిని క్షమిస్తాం అని అంటే, దేవుని యొక్క సన్నిధానంలో మనము ఈ మాట గురించి ఆలోచన చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా క్షమించాడండి. ఆయన ఎవరిని క్షమించాడు ఒకసారి మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని క్షమించాడు అని అంటే, ఒకసారి మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలోనికి పోదాం. ఎవరిని క్షమించాడు అనేది ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే, కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను.
తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చారు కనుక అక్కడ అక్కడ వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ గురించి మనం చూస్తాం. ఆ బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మాకు ఆజ్ఞాపించను కదా అన్నప్పుడు, అక్కడ వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గురించి ఏం చెప్తాడంటే 10వ వచనంలోనికి వస్తే, యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు, ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాటలు మనం చూస్తాం. ఎందుకనంటే ఈ స్త్రీ శిక్షకు పాత్రురాలండి. ధర్మశాస్త్ర ప్రకారముగా పాపం చేసినటువంటి వారు శిక్షకు అర్హులు. అయితే ఈ శిక్షకు అర్హురాలైనటువంటి ఆమెను యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు ప్రజలందరూ తెచ్చి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా ధర్మశాస్త్ర ప్రకారముగా అన్నప్పుడు, ఆయన వారితో ఒక మాట అంటాడు. ఆ మాటను మనకందరికీ బాగా తెలిసిన మాటే. మీలో ఎవరైనా పాపం చేయకపోతే మొదటిగా ఆమె మీద రాళ్ళేయమని వాళ్ళందరూ వెళ్ళిపోతారండి. ఇప్పుడు ఆ స్త్రీ ఒక్కతే ఉంది. ఎందుకుంది అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళందరూ పాపం చేసిన వాళ్ళు కనుక మరొక పాపం చేసిన స్త్రీని కొట్టడానికి వారికి దమ్ము ధైర్యం లేదు. ఎందుకనంటే వారందరూ పాపమునకు వారందరూ పాపమునకు దాసులు గనక, పాపం వారిలో ఉన్నది గనక మరొక పాపం చేసిన స్త్రీని చంపటానికి చాలా కష్టం. ఇప్పుడు పాపము లేని వ్యక్తి అక్కడ ఉన్నాడండి. పాపరహితమైనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. పాపము అంటే మరి అంటుకొనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు. మనము ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన పాపము నాలో ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని ఛాలెంజ్ చేశాడు. ఆయన అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక పాపము చేసిన వ్యక్తి అక్కడ ఉంది, పాపము లేని వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఏం చేయాలండి? చూడండి, మనం గమనించినట్లయితే చాలా ఆశ్చర్యరీతిగా అక్కడ మనకు సమాధానం దొరుకుతుంది. ఏంటి అని అంటే, ఈమె పాపం చేసింది. అయితే ఈమె మరి ఆ పాపాన్ని తీసుకోలేని పరిస్థితి, ఆ పాపాన్ని తనలో నుండి తొలగించుకోలేని పరిస్థితి, అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి ఆమె పరిస్థితి. చాలా నిస్సహాయపరమైనటువంటి స్థితిలో ఉంది. అయితే ఇప్పుడు ఆమెను లేవనెత్తాలి. ఆ స్థితిలో నుండి ఆమెను పైకి లేపాలి. ఎవరిని క్షమించాలి అనే దాని గురించి నేను మాట్లాడుతున్నానండి. ఎవరిని క్షమించాలి అని అంటే, క్షమాపణకు మరి అర్హత పొందిన వారిని క్షమిస్తూ ఉన్నారు దేవుడు. ఎవరు అర్హత అనంటే, ఇదిగో నా పాపము అని పాపము లేని వ్యక్తి దగ్గర నిలబడి తన పాపమును చూపిస్తూ ఉన్నది ఈ స్త్రీ. దాచిపెట్టుకోలేదండి. చాలా మంది పాపమును దాచిపెట్టుకుంటారు. చాలా మంది పాపమును కప్పిపెట్టుకుంటారు. చాలా మంది పాపములను వారు ఏం చేస్తారంటే బయటకు ఒప్పుకునే ఆలోచన ఉండదు. అందుకనే సమస్యలు వస్తున్నాయి. ఈనాడు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఎవరు కూడా తన పాపములను ఒప్పుకోవట్లేదు. పాపమును మరి కప్పిపెట్టుకోవడం వల్ల అవి ఏమైపోతున్నాయంటే విపరీతముగా అవి పిల్లలుగానే పరిస్థితికి వస్తాయి. పాపము ఒప్పుకోకుండా తనలో దాచిపెట్టుకున్నవాడు, దేవుని వాక్యం చాలా క్లారిటీ
మనకు చెప్తా ఉంది, వాడు వర్ధిల్లడు అని. పాపములను ఒప్పుకోకుండా కప్పిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. ఆత్మీయంగా వర్ధిల్లడు, శారీరకంగా కూడా వర్ధిల్లడు అండి. అనేక రోగాలు వస్తాయి, అనేక బాధలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేక సమస్యలకు ఎదురయ్యే పరిస్థితి వస్తుంది. కనుక ప్రధానమైనటువంటి ఉద్దేశము క్రైస్తవ జీవితంలో ఏంటనంటే పాపములు ఒప్పుకోవాలి. చూడండి, అక్కడ ఈ యొక్క స్త్రీ గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ స్త్రీ ఏం చేస్తుంది అనంటే, ఎక్కడ ఉంది అనంటే ఆమె పరిగెత్తుకుంటూ చక్కగా ఎక్కడికి వచ్చింది అనంటే ఒక పాపము లేని వ్యక్తి దగ్గరికి నిలబడింది. చాలా కష్టం కదండి, చాలా కష్టం కదా. చూడండి, మరి పాపమున్న వ్యక్తి ఎవరితో సహవాసం చేస్తాడో ఒకసారి ఆలోచించండి. పాపము ఉన్నటువంటి వ్యక్తి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక దొంగ మంచోనితో సహవాసం చేయటానికి ఇష్టపడతాడా? దొంగ ఇంకొక దొంగతోనే స్నేహం చేస్తాడు. ఒక తాగుడుకు బానిసైనోడు తాగుడు లేని వానితో స్నేహం చేయడు, తాగుడు ఉన్నవానితోనే స్నేహం చేస్తాడు. ఇలా మనం ఆలోచన చేస్తే ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ సూట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఎవరున్నారు అనంటే 2 రకాల వ్యక్తులు ఇక్కడ మనకు కనపడుతున్నారు. ఒకరు పాపము లేని వ్యక్తి యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఒకరేమో పాపముతో ఉన్న వ్యక్తి ఆ యొక్క వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ కనపడుతుంది. వెంటనే ఆమె ఏం చేయాలనంటే, మానవునిగా మనం ఆలోచన చేస్తే తన పాపములు లేక ఆమె ఆ యొక్క వృత్తి, ఆ యొక్క పనిని వెంటనే ఆమె ఏం చేయాలనంటే తెలియనట్టుగా కాముగుండాలి. సమరయశ్రీ అక్కడ మనం చూస్తాం కదా, నాకు భర్తలే లేరని చెప్తా ఉంది. అమ్మ, నీ భర్తని పిలుసుకురాపు అనంటే ఆమె కప్పెట్టుకుంటా ఉంది పాపము. నాకు భర్తలే లేరని మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము ఒప్పుకునే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారిగా ఉండాలి. అమ్మ, నిన్నెవ్వరు శిక్షించలేదా అనంటే ఆమె అంటుంది, నన్నెవ్వరు శిక్షించలేదయ్యా, అయితే నేను కూడా నిన్ను శిక్షించను. ఇక నువ్వేం చేయాలంట? ఇక నువ్వు వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ పాపము చేయకుండా ఉండు. ఇది చాలా ఇంపార్టెంట్. పాపము చేయకుండా మనం ఉండాలి. ఎప్పుడుండాలి పాపం చేయకుండా అని అంటే క్షమించబడిన తర్వాత ఇక ఎన్నడూ కూడా మరలా అదే రిపీట్ కాకూడదు మన జీవితంలో. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను క్షమించటానికి ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే నీ పాపములు, నా పాపములు, మనందరి పాపములను ఆయన క్షమించటానికి వచ్చాడు. ఆయన క్షమిస్తున్నాడు, ఆయన క్షమించాడు. ఎప్పుడు క్షమించాడనంటే, ఇదిగో ఈ పాపపు స్త్రీ ఎప్పుడైతే ఆయన యొద్దకు వెళ్ళి నిలబడిందో, నేను పాపినయ్యా, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను మరి నా పాపములను క్షమించయ్యా అని చెప్పి ఆయన పాదాలు పట్టుకొని ఎప్పుడైతే బ్రతిమలాడిందో, దేవుడు వెంటనే ఆమె పాపములను క్షమించాడు. అలా మనము కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో, పాపిని అని ఒప్పుకుంటామో, మన పాపములు ఆయనకు తెలియజేస్తామో, దేవుడు మనల్ని క్షమిస్తాడు. క్షమించిన తర్వాత ఏదైతే విడిచిపెట్టేసి వచ్చామో దాన్ని మరలా మన జీవితంలోనికి చేర్చుకోకూడదు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దాన్ని విడిచిపెట్టేసేయాలి. అందుకని అక్కడ ఆమెతో అంటాడు, ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఇన్నాళ్ళు చేశావమ్మా, ఇన్నాళ్ళు నువ్వు పాపం చేశావు, అయితే ఈ దినం నేను క్షమిస్తున్నాను. ఇక ఎన్నడూ కూడా నువ్వు మరలా దాన్ని రిపోర్ట్ చేయమాకు, నువ్వు
నువ్వు ఆ యొక్క పనిలో నుండి బయటకు వచ్చేసి నీవు దేవుని సన్నిధిలో నిరంతరం ఉండమని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ అంత ఘోరమైనటువంటి పాపిని ఆయన క్షమించినప్పుడు మనము మన సహోదరి యొక్క పాపములు ఎందుకు క్షమించకూడదు? మన సహోదరి మన సహోదరుడు చేసిన మన ముందు చిన్న చిన్న తప్పిదములను మనం ఎందుకు క్షమించకూడదండి? ఆయన మనస్సును కలిగి ఉన్న ఎడల, ఆయనతో సహవాసము చేస్తూ క్రీస్తును ధరించుకున్న మనము మన పక్క వారిని క్షమించే రీతిగా మనం ఉండాలి. మన పక్కనున్న మన స్నేహితులను, మన బంధువులను, మన కుటుంబ సభ్యులను చూడండి. కుటుంబంలో చాలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, కుటుంబంలో ఇద్దరు భార్య భర్తలు ఉంటారు కానీ వారికి ఒకరికి మాటలు ఉండవు. ఒకరినొకరు మాట్లాడుకోరు, పలకరించుకోరు. భార్య ఇంట్లో ఉంటే భర్త బయటికి వెళ్ళిపోతాడు, భర్త ఇంట్లో ఉంటే భార్య బయటికి వెళ్ళిపోతాడు. సమాధానం లేదు, సంతోషం ఉండదు. ఒకవేళ భార్య భర్తలు క్షేమంగా ఉంటే పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడరు, కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోరు. ఇలాంటి వాతావరణంలో దేవుడు ఎలాగుంటాడండి? ఇలాంటి పరిస్థితులలో ఆ కుటుంబంలో దేవుడు ఎలా ఉండగలుగుతాడు చెప్పండి? అందుకనే మీరు మరి ఒకరినొకరు క్షమించుకోవాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, ఒక వ్యక్తి మరి తన అన్నలను క్షమించాడు. మనకు బాగా తెలుసు. ఆదికాండం 50వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ వారు చేసినటువంటి పనిని మనం ఆలోచన చేస్తే ఎంత ఘోరమైనటువంటి పని చేశారనంటే, సొంత తమ్ముడిని తీసుకెళ్ళి గుంటలో పడేసి అక్కడి నుండి మరి వ్యాపారవేత్తలకు అమ్మేసి ఇన్ని చేసినా కూడా ఆ తమ్ముడు ఏం చేశాడంటే అన్నల మెడ మీద పడ్డాడండి. ఒక దినం వచ్చినప్పుడు, ఒక రోజు వచ్చినప్పుడు అన్నలందరూ కూడా తమ్ముని దగ్గరికి ఆహారానికి వస్తే అందరూ కూడా ఆహారానికి వచ్చినప్పుడు ఆ తమ్ముడు వారి అన్నలను గుర్తించి అసలు అవి ఎంత ఆశ్చర్యరీతిగా ఉంటాయంటే, ఆ మాటలు చదువుతున్నప్పుడు అన్నలను తమ్ముడు గుర్తించాడు. అయితే వారిని పిలిపించి వారితో మాట్లాడుతున్నప్పుడు తమ్మునికి దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆ దుఃఖాన్ని అంతా కూడా మింగేసుకొని కంట్రోల్ చేసుకొని వారితో మాట్లాడుతున్నాడు. చివరికి అన్నా నేను అని చెప్పి వారి మెడ మీద పడి ఏడ్చినట్టుగా మనం చూస్తాము. వారి మెడ మీద పడి, అన్నల యొక్క మెడ మీద పడి ఏడుస్తూ ఉన్నట్టుగా, మరి విపరీతముగా ఏడుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎంత ప్రేమ అండి! ఎంత ప్రేమను చూపిస్తున్నాడో చూడండి తమ్ముడు. అందుకనే అక్కడ సార్ చదవండి, 50వ అధ్యాయంలో మనం చదివితే ఆ మాట చూస్తాము. 50వ అధ్యాయం 50వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదివినప్పుడు, యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకునేను. యోసేపుకు ఇలాగూ వర్తమానము పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిన ఇక్కడ మనం చూస్తే 19వ వచనంలో, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని అందరినీ వారితో ప్రీతిగా మాట్లాడాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. అన్నలందరికేమో ఈ ముళ్ళు గుచ్చుకుంటా ఉంది. అరే, ఒకప్పుడు మనం తమ్ముని ఇలా చేశాం కదా, అలా చేశాం కదా, అదంతా వాడు లోపల పెట్టుకొని మన మీద పగబడతాడేమో అని భయపడుతున్నారు. అయితే తమ్ముడు అంటున్నాడు, అన్నలారా మీరు భయపడమాకండి. ఇదిగో ఆ రోజు మీరు చేయబట్టి
ఈరోజు ఇంతమంది ప్రజలకు మనం అన్నం పెట్టగలుగుతున్నాం. ఇది దేవుడే చేశాడు. అక్కడ ఒక అద్భుతమైన మాటను మనం చూస్తాం. ఏంటి అనంటే, నేను దేవుని సంస్థానమందున్నా, దేవుని సన్నిధిలో నేనున్నా. దేవుని సన్నిధిలో, ఇది అద్భుతమైన మాట అండి. దేవుని సన్నిధిలో నేనున్నా కనుక నా హృదయములో పగ లేదు, నా హృదయంలో ద్వేషం లేదు, నా హృదయంలో కోపం లేదు, నా హృదయంలో ఎదుగో మీరు కొన్ని సంవత్సరాల క్రితము చేసిన ఆ యొక్క ఆ పనిని నేను ఇంకా నా హృదయంలో భద్రపరచుకోలేదన్నా. నా హృదయంలో ఏముందో తెలుసా? నా హృదయంలో దేవుని మహిమపరిచే గుణం ఉంది, దేవుని ఆరాధించే గుణం ఉంది, దేవుని కొరకు నిజాయితీగా నిలబడగలిగే గుణం ఉంది. దేవుని సన్నిధిలో ఆయన పని జరిగించటానికి నన్ను ఎన్నుకున్నాడు గనక ఆ పనిని నమ్మకముగా కొనసాగించగలిగే ఒక గొప్ప ఆలోచన నా హృదయంలో ఉంది. కానీ పగలేదు, ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన లేదు, మరి సాధించుకోవాలనే తపన లేదు. మీరు చేసిన ఆ పనికి దానికి సంబంధించిన రిజల్ట్ చేయాలని నా దగ్గర లేదన్నా. మీరు భయపడగాక. ఎంత గొప్ప మాట చూడండి. ఎందుకు అలా మాట్లాడగలుగుతున్నాడు ఆయన అంటే, ఆయన ఎక్కడున్నాడనంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈనాడు దేవుని సన్నిధిలో ఉంటూనే కొట్లాట్లు వస్తున్నాయి. దేవుని సన్నిధిలో ఉంటూనే పగలు పెంచుకుంటా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఒకే బల్లలో చేయి వేస్తూ ఉన్నారు. కానీ ఒకరికొకరికి మాటలు ఉండవు, ఒకరికొకరికి పొంతన ఉండదు, ఒకరితో ఒకరికి సహవాసం ఉండదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు. ఏంటండి సమాజము ఇంత ఘోరంగా తయారైపోతా ఉంది? దేవుని సన్నిధిలోనే ఉంటూ ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులలో ఉంటే మనము ఎలా దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతామండి? మనం ఎలా పరలోకాన్ని చేజిక్కించుకుంటామండి? ఎలా మనం దేవుని ఆ మనోహరమైన పట్టణంలో మనం ఎలా నివసించగలుగుతామండి? అందుకనే దేవుడు ఒక అద్భుతమైన మాటను అంటున్నాడు. ఏంటనంటే, మీరు బల్లలో పాలి భాగస్థులయ్యే ముందుగా నీ సహోదరునితో ఐక్యత కలిగి రండి, వారితో సమాధానపడి రండి. ఫస్ట్ సమాధానము లేకుండా మీరు బలలో పాలి భాగస్థులు కాకూడదు. ప్రియులారా, ఆయన చెప్పింది మనం చేద్దామా? ఆయన మాట మనం విందామా? ఆయన కొరకు ఆయన జరిగించిన పనులను మనం జరిగిద్దామా? ఆయన అడుగుజాడలో నడుస్తున్న ఎడల, ఆయన కొరకు మనం నిలబడుతూ ఉన్న ఎడల, ఆయన చెప్పిన మాటను మనం చేద్దాం. ఏంటనంటే, ఆయన క్షమించాడు, మనము కూడా క్షమించాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, అయితే మనము ఆయనకు ప్రాణమును అర్పించే వారిగా ఉండాలి. చాలామంది ప్రాణాన్ని అర్పించారండి. స్టెఫను ఒక ఒక దైవ సేవకుడు ఏం కాదండి. స్టెఫను సంఘములో ఒక యవనస్తుడు. కొడుతూ ఉన్నారు, రాళ్లతో కొడుతూ ఉన్నారు. అయితే ఆయన ముఖము ప్రకాశిస్తుంది, యేసు వైపు చూస్తూ ఉన్నాడు. ప్రాణం విడిచినట్టుగా మనం చూస్తాం. ఎవరిని కూడా ఏమనలేదు, క్షమించాడు. అందుకనండి, మనం క్షమిస్తే మనల్ని క్షమిస్తాడు. నేను మీ అపరాధములను క్షమించిన ప్రకారం మీరును మీ మీ సహోదరి అపరాధములు క్షమించండి అనే అర్థముతో అక్కడ మనం చూస్తాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము క్రియలు చాలా ఇంపార్టెంట్ అండి. క్రియలు లేకుండా మనం దేవుని చూడలేం. కనుక బ్రతుకున్నప్పుడే సహోదర ప్రేమను మనం పంచుకుందాం. బ్రతుకున్నప్పుడే కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల ప్రేమను, భార్యాభర్తల ప్రేమను, తర్వాత మరి అత్తమామల ప్రేమను, తోబుట్టువుల ప్రేమలను మనము పంచుకుందాం. దేవుడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనల్ని జన్మింపచేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకుందాం. ఉన్న 4 రోజులు వానితో మాట్లాడకుండా, ఈయనతో మాట్లాడకుండా, అక్కడ మూతి ముడుచుకొని, ఇక్కడ మూతి ముడుచుకొని అలా బ్రతికి మనము కాలాన్ని
విడిచిపెట్టేసి చనిపోయిన తర్వాత ఏం ప్రయోజనం అండి? ఉన్న 4 రోజులు అందరితో హ్యాపీగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. వాని గుణం అంతే. శత్రువు గుణం ఎలాగుంటుందంటే వాడు హాని చేయటమే. దొంగ దోచుకోవటానికి వస్తాడు కానీ పంచిపెట్టడానికి రాడు. మన యొక్క విరోధి, అపవాది లేక మన శత్రువు మనకు హాని చేయాలనే ఉంటాడు, కానీ మనం వానికి మేలు చేయాలనే తపనతో మనం ముందుకెళ్ళాలి. వానికి ఉపయోగకరముగా వాని కొరకు మనం ప్రార్థించాలి. అప్పుడే దేవుడు ఉన్నతమైన కార్యములు జరిగించడానికి ఆయన సిద్ధపడతాడు. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. దావీదు చూస్తున్నాడు, ఒక గుహలో ఉన్నాడు దావీదు. తన శత్రువు ముందున్నాడు. హాని చేయటానికి అవకాశము వెరీ సింపుల్గా వచ్చేసింది, కానీ చేయలేదండి. హాని చేయలేదు. కొంగు కోసుకున్నాడు అంతే, చేతిలో పెట్టాడు. తర్వాత చెప్తున్నాడు చేయటానికి చాలా సింపుల్, కానీ ఎందుకు చేయలేదనంటే ఒకే ఒక కారణం. తన ముందున్న శత్రువు దేవుని చేత అభిషేకింపబడాడు గనక ఆ పని చేయటానికి పూనుకోలేదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనం క్షమించాలి, మనం క్షమించబడాలి. అప్పుడే దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతాం. భూమి మీద ఉన్న నీ పక్క సహోదరుని క్షమించలేని మనసు మనకుంటే పరలోకములో దేవుడు నిన్ను నన్ను ఎలా క్షమిస్తాడండి? అది చాలా అసంభవం. కనుక దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రభు కొరకు పనిచేద్దాం. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో, దేవుని యొక్క పనిలో మనము నమ్మకంగా ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. నీకు సాటి ఎవరో ప్రభో, కరుణ చూపి కనికరించిన. నీకు సాటి ఎవరు ప్రభో, కరుణ చూపి కనికరించిన. క్షమించుటే పరమార్థమని తెలిపిన, ప్రేమే శ్రేష్టంబని బోధించిన. క్షమించుటే పరమార్థమని తెలిపిన, ప్రేమే శ్రేష్టంబని బోధించిన. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను, లేనే లేడు వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు. క్షమించుటే పరమార్థం, ప్రేమే శ్రేష్టం. ప్రియులారా, క్షమాగుణము దైవగుణము. క్షమించుట క్రీస్తు యేసు కలిగిన మనసు. క్షమాపణ క్రీస్తు యేసు క్యారెక్టర్, స్వభావము, పరలోకపు స్వభావము. మనము మన పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా దేవుడు ప్రేమ కలిగి క్షమించాడు. ఎలాంటి ప్రేమ? పాపములను, అపరాధములను అంటే ఏమిటో తెలియని వారన్నట్టుగా పాపులమైన మనలను క్షమించాడు. ఆయన వీపు వెనుక తట్టును వేసుకున్నాడు. ఎన్ని పాపములు? అన్ని పాపములను క్షమించాడు. కాబట్టి పరలోకపు ప్రభు, పరమందున్న యేసు స్వామి క్షమించాడు. ఒకటి కూడా జ్ఞాపకం చేసుకోలేదు. సర్వ పాపములలో, మనము చేసిన అన్ని పాపములలో ఒకటి కూడా జ్ఞాపకం చేసుకోలేదు. అన్నిటిని క్షమించాడు. అందరిని క్షమించాడు, లోకమంతటిని. మనము కూడా మన ఇంటి వారిని, కుటుంబం వారిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, బంధువులను, మిత్రులను, సమాజపు వారిని క్షమించుట ప్రభు నేర్పిన పాఠము. క్షమించుట
ప్రభు నేర్పిన పాఠం. ప్రేమ చూపించుట, కనికరం చూపించుట, కరుణ చూపించుట క్రైస్తవుని స్వభావము. చాలా చక్కని వాక్య పరిచర్య చేసిన యాకోబ్ పాస్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు గాడ్ బ్లెస్ యు పాస్టర్ గారు. ఎవరైనా ఒక మాట, చిన్న ప్రార్థన